వికెట్ ముందు దొరికిపోవడంతో 62 ఫర్ 2కు పడిపోయింది. అయితే చక్కని బ్యాటింగ్ను కొనసాగించిన లారా లూజ్ 25తో కలిసి ఇన్నింగ్స్ నడిపించడంలో దక్షిణాఫ్రికా సాగింది. షఫాలీ ధనాధన్ ఇన్నింగ్స్. భారత్ ఇన్నింగ్స్ ఓపెనర్ షఫాలీ వర్మ ఆట హైలైట్. ప్రతీక రావల్ గాయంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఆమె తన తొలి మ్యాచ్లోనే విఫలమైన ఈసారి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. జట్టులోనికి ఎంతో విలువైన ఇన్నింగ్స్ ఆడింది. భారత జట్టు పూర్తిగా ఉపయోగించుకోలేదు, కానీ స్మృతిలో కలిసి ఆమె అదిరే ఆరంభాన్ని ఇచ్చింది. వర్షం కారణంగా 2 గంటల ఆలస్యమైన మ్యాచ్ను టాస్ ఓడి బ్యాటింగ్ దిగగా షఫాలీ, స్మృతి బలమైన పునాది వేశారు. ముఖ్యంగా ధనాధన్ బ్యాటింగ్తో షఫాలీ అలవోకగా పరుగులు రాబట్టింది. కకా బౌలింగ్లో తన తొలి బౌండరీని సాధించడం ఆమె కకా ఖ్యాతి. ఓవర్లోనూ బంతి బౌండరీ దాటించింది. అదే జోరును కాప్ ఓవర్లో వరుసగా 2 4లను బాదేసింది. బౌలింగ్లో షఫాలీ కొట్టిన 6 చూసిన తీరు చూడాల్సిందే. ఆమె స్ట్రైకింగ్ అలవోకగా బంతిని కొట్టేసింది. ఎప్పటంతా సాధికారికంగా ఆడలేకపోయిన స్మృతి చివరకు 18 ఓవర్లలో వెనుదిరిగింది. అప్పటికి స్కోర్ 104. అయితే 49 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసిన షఫాలీ మరోవైపు జమీమా ఉండగా జోరుగా కొనసాగింది. 28 ఓవర్లలో స్కోర్ 166కు 1 వికెట్. షఫాలీ కూడా సెంచరీ చేసేలా కనిపించింది, కానీ భారత ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుదుపులకు గురైంది. అయితే 5 పరుగుల వ్యవధిలో షఫాలీ, జమీమా అవుట్ అయ్యారు. మరో వికెట్ పడుతుండగా భారత్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేది, కానీ దీప్తి నిలిచిన దీప్తి 30 ఓవర్లలో భారత్ స్కోరు 171 ఫర్ 3. ఆ దశలో దీప్తి కీలక ఇన్నింగ్స్ ఆడింది. హర్మన్ ప్రీత్ 20 balls 20 runsలో ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. అయితే గేర్ మార్చాల్సిన దశలో హర్మన్ అవుట్ కావడంతో భారత్ పెద్ద ఎదురుదెబ్బ అయ్యింది కూడా ఎంతసేపు నిలవలేదు. 44 ఓవర్లలో భారత్ 245 పరుగులకు 2 వికెట్లతో నిలిచింది. ఆఖరులో భారత్ అనుకున్న స్థాయిలో వేగాన్ని అందుకోలేకపోయింది. దాంతో జట్టు కోరుకున్నంత స్కోర్ చేయలేకపోయింది. 21 ఏళ్ల షఫాలీ వర్మ గురించి భారత క్రికెట్ అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నత్తనడకన సాగిలే మహిళా క్రికెట్ వేగాన్ని అందించిన బ్యాట్తో ఆమె పురుషుల్లో ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ఎలా చెలరేగాడో మహిళా జట్టులో అలాంటి పాత్రనే కేవలం 15 ఏళ్లకే ఆమె భారత జట్టులోనికి రావడం విశేషం. టీనేజ్లోని టీమిండియా తరపున ఆమె మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. జట్టులో కీలక సభ్యురాలుగా ఎదిగింది. ఓపెనర్ జట్టులో సుస్థిర స్థానం సంపాదించింది. కానీ దూకుడుగా ఆడే షఫాలీ T20 జట్టుకు ఉపయోగపడుతున్న వన్డేలలో పెద్ద ఇన్నింగ్స్ ఆడలేక ఇబ్బంది పడేసింది. దీంతో వేడి తప్పడం లేదు. గత ఏడాది చివరిలో తన స్థానంలోనికి ప్రతీక్ రావల్ వచ్చింది. ఈ ఢిల్లీ అమ్మాయి కెరీర్ ఆరంభం నిలకడగా రాణిస్తూ ఓపెనింగ్తో పాతుకుపోయింది. దీంతో మళ్ళీ షఫాలీని వన్డేలలో చూడలేమని అనిపించింది. ప్రపంచ కప్లో ప్రతీక నిలకడగా రాణించింది. 7 మ్యాచ్ల్లో 1 సెంచరీతో సహా 308 పరుగులు సాధించింది. అయితే బంగ్లాదేశ్ నామమాత్రమైన లీగ్ మ్యాచ్లో గాయపడి ప్రతీక్ టోర్నీ నుంచి దూరం కావడంతో షఫాలీకి వరంగా మారింది. అనూహ్యంగా ఆమె ప్రపంచ కప్లోకి అడుగుపెట్టింది. సెమీఫైనల్లో కేవలం 10 పరుగులకే వెనుదిరగడంతో ప్రతీక్ లేని లోటు కనిపించింది అందరికీ. ఆ రోజు అందరినీ షఫాలీ తిట్టుకున్నారు. ఆదివారం షఫాలీ తనదైన శైలిలో ఆడుతూ కాస్త సమయంలో పాడేస్తూ స్మృతి, జమీలతో ఆమె నెలకొల్పిన భాగస్వామ్యంతో 320 పైగా స్కోర్ చేసి అందుకు పునాది పడింది. కానీ సెంచరీ చేసేలా కనిపించిన షఫాలీ ఆ మార్కును అందుకొని ఉంటే భారత్ ఇంకా ఎక్కువ పరుగులు చేసేదేమో. కానీ ఆమె బౌల్డ్ అయ్యాక స్కోర్ వేగం పడిపోయింది. 300 లోపు స్కోరుకే పరిమితమైంది.
షఫాలీకి ఇది రెండో కప్పు. ఆమె మహిళల వన్డే ప్రపంచ కప్ భారత్ను అందుకున్న ఇదే తొలిసారి అనే సంగతి తెలిసిందే. అయితే జట్టులో మిగతా అందరికంటే ఇది తొలి కప్పే, కానీ షఫాలీకి మాత్రం కాదు. ఆమె ఖాతాలో ఇప్పటికే ఓ ప్రపంచ కప్ ఉంది. 2023లో నిర్వహించిన తొలి అండర్-19 మహిళా ప్రపంచ కప్ను గెలుచుకుంది. జట్టులో షఫాలీ సభ్యురాలిగా, అప్పటికే సీనియర్ జట్టులో కీలక సభ్యురాలిగా ఎదిగింది. వయసు 19 ఏళ్లు మించిపోవడంతో ఆమెకు టోర్నీ అందే అవకాశం దక్కింది. బౌలింగ్లో ఓ ఆణిముత్యం దొరికింది. తెలుగువారైన శ్రీచరణి. కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీచరణి మొదట బ్యాడ్మింటన్, కబడ్డీ ఆడేది. తర్వాత ఆమె మనసు క్రికెట్ వైపు మళ్లింది. ఫాస్ట్ బౌలర్గా కెరియర్ ఆరంభించింది. అందులో సఫలం కాకపోవడంతో స్పిన్నర్గా మారింది. దేశవాళీ క్రికెట్లో రాణించింది. దీంతో గత ఏడాది WCL ఢిల్లీ క్యాపిటల్ ఈ స్పిన్నర్ 55 లక్షలు పెట్టి దక్కించుకుంది. ఈ ఏడాది మార్చిలో సీనియర్ మహిళా టోర్నీలో భారత్ Bకి ఆడింది. కానీ జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఆమె ఊహించలేదు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కావడంతో స్థిరంగా రాణిస్తూ భారత సీనియర్ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఈ ఏప్రిల్లో శ్రీలంకపై అరంగేట్రం చేసింది. ప్రపంచ కప్లో జట్టులో చోటు కోసం చాలామంది రేసులో ఉండడంతో కొత్త అమ్మాయి శ్రీచరణికి అవకాశం దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. అనుభవం కన్నా నైపుణ్యానికే ప్రాధాన్యత ఇస్తూ శ్రీచరణికి సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. ఆమె లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ భారత్ శ్రీలంక పిచ్చులపై ఎంతో కీలకమవుతుందని భావించారు. ఆ నమ్మకాన్ని ఈ స్పిన్నర్ వమ్ము చేయలేదు. అత్యధిక వికెట్లు పడగొట్టలేదు, కానీ ఆడిన ప్రతి మ్యాచ్లో కీలకంగా మారింది. ఆస్ట్రేలియాలో సెమీఫైనల్పై ఆ జట్టు మరింత ఎక్కువ స్కోర్ చేయలేదంటే అందుకు శ్రీచరణియే కారణం. బ్యాటింగ్లో స్వర్గధామమైన DY పాల్ పిచ్పై మీదున్న ఆసీస్ బౌలర్లను డెత్ ఓవర్లో అడ్డుకుని తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. బ్యాటర్లను కదలికలను గమనించి బంతులు వేసే శ్రీచరణి వైవిధ్యంతో బోల్తా కొట్టిస్తుంది. బంతి వేగాన్ని తగ్గించడం, ఒక బంతిని స్పిన్ చేసి మరో బంతిని నేరుగా వేయడం ద్వారా ప్రత్యర్థిని తికమకలు పెట్టి ప్రపంచంలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ దీప్తి శర్మ తర్వాత శ్రీచరణియే ఉంటుంది. ఆమె ఇప్పటిదాకా 17 వన్డేల్లో 22 పడగొట్టగా ప్రపంచ కప్లో 9 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసింది చరణియే. స్మృతి. భారత జట్టు కప్పు అందుకోవడంలో ఈ స్టార్ ఓపెనర్ అత్యంత కీలక పాత్ర. సూపర్ ఫామ్లో ఈ భారత అంచనాలతో ప్రపంచ కప్ అడుగుపెట్టిన ఆమె ఆరంభంలో విలువైన తొలి 3 మ్యాచ్లు ఆమె స్కోరింగ్, కానీ అక్కడి నుంచి ఆమె ఆట మారింది. అది జట్టులోకి రాగానే మారుస్తుంది. ఒత్తిడిలో అదరగొట్టింది. ఆమె ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్పై 80-88 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత్ ఓడిన ఆ ప్రదర్శన ఆమె ఆత్మవిశ్వాసము, జట్టు విశ్వాసాన్ని పెంచింది. ఫలితంగా న్యూజిలాండ్ భారీ స్కోర్ ఇన్నింగ్స్ను ఆమె శతకాలతో కివీస్పై గెలిచింది. అదే జోరు ఫైనల్కు తీసుకొచ్చింది. జెమిమా రోడ్రిగ్స్. 2025 మహిళా ప్రపంచ కప్ అంటే ప్రతి భారతీయ అభిమానికి మొదట గుర్తొచ్చేది జెమిమానే. అంతగా చెలరేగిపోయి ముద్ర వేసింది. టోర్నీలో బ్యాటర్ ఒకే ఒక్క ఇన్నింగ్స్ ఆమెను ఎక్కడికో తీసుకెళ్ళింది. భారత క్రికెట్ జట్టు జెమిమా పేరును మారుమ్రోగుతుంది. సెమీఫైనల్లో ఆమె పోరాటం లేకపోతే భారత్ కథ వేరుగా ఉండేదని, ఆస్ట్రేలియాపై భారత్ ప్రపంచ రికార్డు లక్ష్యాలను ఛేదించేది ఎవరూ ఊహించలేదు. జెమిమా అద్భుత శతకం 127 నాటౌట్ వల్లే ఆతిథ్య జట్టును అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగింది. జెమిమా లీగ్ దశలో 76 పరుగులకే అజేయ ఇన్నింగ్స్ న్యూజిలాండ్పై ఘన విజయంతో తన వంతు పాత్ర నిర్వహించింది. దీప్తి శర్మ. స్పిన్ ఆల్రౌండర్ దీప్తి శర్మ భారత్ జట్టుకు విజయానికి ఎంతో దోహదం చేసింది. బంతితో మాయ చేస్తూ బాల్తోనూ తన వంతు చేసింది. దీప్తి ఆల్రౌండర్ ప్రదర్శనను ఈ గణాంకాలే నిదర్శనం. అత్యంత ఆధారపడ్డదగ్గ ఆల్రౌండర్ తన విలువను మరోసారి చాటి చెప్పింది దీప్తి. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచింది.
హర్మన్ప్రీత్ కౌర్ తనదైన శైలిలో భారీ ఇన్నింగ్స్ను ఎక్కువగా ఆడి ఉండకపోవచ్చు, పరుగుల వరద పారించి ఉండకపోవచ్చు, కానీ ఈ సాధనలో ఆమె జట్టును నడిపించిన తీరు అమోఘం. ప్రతీక్ రావల్ దురదృష్టవశాత్తు గాయపడి కీలక మైదానంలో ఫైనల్కు దూరం అయింది. ఓపెనర్ ప్రతీక్ రావల్ ప్రదర్శన వెలకట్టలేనిది. అప్పుడు కపిల్ దేవ్, ఇప్పుడు అమన్. దక్షిణాఫ్రికా గెలవాలంటే 54 బంతుల్లో 78 పరుగులు చేయాలి. అయినా జట్టు ధీమాగా ఉంది. సెంచరీ చేసిన కెప్టెన్ లారా ఓల్వార్డ్ ఇంకా క్రీజ్లో ఉండడమే ఇందుకు కారణం. ఈ స్థితిలో దీప్తి శర్మ వేసిన 42వ ఓవర్లో ఓల్వార్డ్ ఓ భారీ షాట్కు ప్రదర్శించింది. డీప్ మిడ్ వికెట్కు బంతి గాల్లో లేచింది, దూసుకొచ్చింది. అమన్ జ్యోత్ మొదట బంతిని పట్టేసినట్లు పట్టి విడిచిపెట్టింది. వెంటనే తేరుకొని మళ్ళీ ప్రయత్నించింది. ఈసారి దొరకలేదు. మూడోసారి ప్రయత్నిస్తే ఆమె చేతిలోకి ఒదిగిపోయింది. 1983లో ప్రపంచ కప్ విన్నింగ్ రిచర్డ్స్ క్యాచ్ను కూడా కపిల్ ఇలాగనే పట్టి మలుపు తిప్పారు. మహిళా వన్డే ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మైదానంలోకి వచ్చాడు. వెలుగుల జిలుగుల మధ్య అతను ప్రపంచ కప్ ట్రోఫీతో ప్రవేశించగా అభిమానులు అరుపులతో డివై పాటిల్ స్టేడియం దద్దరిల్లింది. భారత్ ప్లేయర్స్ మాట్లాడుతూ అతడు అభిమానులందరూ అభినందనలు తెలిపారు. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మ్యాచ్కు హాజరయ్యారు. ఫైనల్ ఆరంభానికి ముందు గాయని సునిధి చౌహాన్ జనగణమన ఆలపించారు. తర్వాత 60 మంది డ్యాన్సర్లతో సునిధి చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. కొరియోగ్రాఫర్ సంజయ్ శెట్టి ఫైర్ వర్క్స్ ప్రదర్శన, డ్రోన్ డిస్ప్లే, లేజర్ షో అభిమానులను విశేషంగా ఆకర్షించింది. ఇది అభిమానులకు అద్భుతమైన క్షణం. మహిళా క్రికెట్ కప్పు మొట్టమొదటిసారిగా గెలవడం. ఇలాంటి విలువైన సమాచారం కోసం దేవాన్షి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ప్లీజ్ గివ్ అవర్ వాల్యుబుల్ కామెంట్. దేవాన్షి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్.